మీరు ధర్మం కోసం పనిచేస్తే ఎక్కడ పోయినా పోలీసులు మిమ్మల్ని మీ వాహనాన్ని గుడికి పోకుండా ఎక్కడక్కడ అడ్డుకుంటున్నారు. మీరు ఈ విషయం చెప్పట్లేదా? నేను గుడికి వెళ్తున్నాను, దర్శనం కోసం వెళ్తున్నాను. 100% ముందే ప్రోటోకాల్ చెప్తున్నాను, 1 డే 2 డేస్ ముందు. కానీ వాళ్ళు ఏమంటారు అంటే శివరాత్రి తర్వాత ఆగమని వేములవాడలు అన్నారు. తర్వాత మొన్న వేములవాడకు శివరాత్రి తర్వాత రమ్మన్నారు, కానీ మొన్న పోతే రంజాన్ ఇప్పుడు ఏదో నడుస్తుంది కదా, అది అయిపోయిన తర్వాత రమ్మని అంటారు. మొన్న జోగులమ్మ అమ్మవారికి పోతే అక్కడ రమ్మన్నారు, అలాగే అంటారు. అంటే ఇది అయిపోయిన తర్వాత, అంటే అన్న మతస్థుల పండగలు అయిపోయిన తర్వాత నా గుడికి నాకు వెళ్ళడానికి స్వేచ్ఛను కూడా ఇవ్వట్లేదు. అంటే చూడు, నార్త్లో ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది. నార్త్లో ఎంతమంది భక్తులు వస్తారు, ఎలా నన్ను తీసుకెళ్తారు, ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది అంటున్నాను నేను. అంతే కదా, ఇక్కడ కొన్ని ఎలిగేషన్స్ అవుతున్నాయి. ఇలా ఒక గుడిలో జరిగేందుకు అని నేనే కాదు ఎవరైనా అంటారు, హిందూ అనేటోళ్ళు ఎవరైనా అంటారు. ఆ బొందెందుకు, ఆ సమాధి ఎందుకని ఎవరైనా అంటారు. దాని గురించి మాట్లాడినా అదే కాంట్రవర్సీగా చేసిండ్రు. ఈమె వెళ్తే మళ్ళీ ఇంకేమైనా గొడవలు అవుతాయని అలా చేస్తున్నా. కానీ ప్రజల ఊహకు వదిలేస్తున్నాను. నేను ఒక మొగడికి తాళి కట్టిన అనడము, లేకుంటే ఒక ఆడపిల్ల తాళి కట్టుకొని ఏం చేస్తారు, ఇది సభ్య సమాజానికి వదిలేస్తున్నాను. ఇక మీ ఊహకు వదిలేస్తున్నాను. మీరు ఎలా ఆలోచించుకున్నా నాకు ఫరక్ పడదు, మీ ఇష్టం. నేను ఇలాగే ఉండాలి, నేను నా దేహాన్ని వదిలేసే అంతకు ఇదే దీక్షలో ఉండాలి, ఇలా సాధన చేస్తూ. ఇంకా ఆడపిల్లలు వస్తున్నారు, వాళ్ళకి సాధన ఇస్తూ ఇలాగే ఉండాలి.